గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ఇవాళ రేపటి రోజుల్లో చాలామంది అమ్మాయిలు సఫర్ అవుతున్నారు విత్ పీసీఓఎస్. ఈ పీసీఓఎస్ ఎంత కామన్ అయిపోయిందంటే మేబీ 1 among 3 girls ఆర్ సఫరింగ్ విత్ పీసీఓఎస్. పీసీఓఎస్ని అవాయిడ్ చేయడానికి ఏమేం తినకూడదు, అండ్ వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ కోసం ఏం తింటే అట్లీస్ట్ యూ కెన్ కంట్రోల్ పీసీఓఎస్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఇన్ ఉమెన్, ఏం చెప్తారు? See, primarily, we have to focus on our kitchens these days. మన కిచెన్లో ఏం వండుకుంటున్నాం, ఎలా తింటున్నాం, ఓకే. షుగరీ ఫుడ్స్ తగ్గించాలి పీసీఓడి రావద్దంటే పిల్లలకి. యునో అప్రాక్సిమేట్లీ దట్ ఏజ్ ఆఫ్టర్ ప్యూబర్టీ వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ మన షుగర్స్ అనేది కొంచెం తగ్గించాలి. సాచురేటెడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్ అనేది కొంచెం తగ్గించాలి. ఇంకొకటి హౌ వీ ఈట్, ప్లేట్ మీద ఎలా పెట్టుకొని తింటున్నాం ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు రైస్ అనేది కొంచెం క్వాంటిటీ తగ్గియాలి. రైస్ అనేది మనం చాలా ఎక్కువ క్వాంటిటీ తీసుకొని కర్రీస్ కొంచెం తక్కువగా తీసుకున్నప్పుడు అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బాడీలో పెరుగుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బాడీలో తగ్గించుకోవాలి. అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తే పీసీఓడి వచ్చేస్తుంది. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి యూ కెన్ స్విచ్ టు బ్రౌన్ కార్బోహైడ్రేట్స్. అంటే వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ కానీ మిల్లెట్స్ కానీ ఇలాంటివి యూ కెన్ సబ్స్టిట్యూట్ ఇన్స్టెడ్ ఆఫ్ రైస్. ఇంకొకటి కర్రీస్ చాలా ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇంత రైస్ తీసుకుంటే ఇంత కర్రీ తీసుకోవాలి, ఓకే. ఆ కర్రీ తీసుకున్నప్పుడు ఒక 1 whole cup ఆఫ్ దాల్ తీసుకోవాలి, ఎవ్రీడే గ్రీన్ లీఫీ దాల్ తీసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి బటర్ మిల్క్ కానీ కర్డ్ కానీ ప్రోబయోటిక్స్ ఎక్కువగా తీసుకోవాలి. తీసుకున్నప్పుడు గట్ మైక్రోబయోమ్ సరిగ్గా ఉంటుంది. గట్ మైక్రోబయోమ్ సరిగ్గా ఉన్నప్పుడు యూ విల్ నాట్ బీ ప్రోన్ టు ఎనీ డిజీజ్. సో డిజీజెస్ అనేవి రావు. గట్ హెల్త్ గురించి మాట్లాడాలంటే నాకు తెలిసి ఒక పాడ్కాస్ట్ మొత్తం గట్ హెల్త్ మీదే చేయొచ్చేమో. బట్ వీ విల్ ఆల్సో టాక్ అబౌట్ ఇట్ ఇన్ ది లేటర్ పార్ట్ ఆఫ్ అవర్ ఇంటర్వ్యూ. ఇంకొక మోస్ట్ కామన్ క్వశ్చన్ జనాలు అందరూ అనుకునేది, చాలా తింటేనే లావ్ అవుతారు అని కాదు. ఎస్పెషల్లీ విమెన్ పోస్ట్ ప్రెగ్నెన్సీ కానీ లేకపోతే 40 రీచ్ అయిన తర్వాత దే హ్యావ్ అ టెండెన్సీ టు గెయిన్ వెయిట్. అండ్ ఎస్పెషలీ సెంటర్ ఒబేసిటీ గురించి మాట్లాడితే, బెల్లీ ఫ్యాట్ గురించి మాట్లాడితే, ఎక్కువ తింటేనే లావ్ అవ్వడం కాదు, పొట్ట రావడం కాదు, ఏదన్నా ఒక హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉంటే కూడా పొట్ట దగ్గర ఫ్యాట్ అక్యూములేట్ అవుతుంది అని విన్నాను. యూ హ్యావ్ టు కరెక్ట్ మీ ఇఫ్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. So definitely, Deepthi, this is a very wide topic. There is a lot to talk about this. So first of all, మనకు belly fat ఎందుకు వస్తుంది? So belly fat is directly correlated to amount of carbohydrate that we are taking. So carbohydrate అంటే మీ రైస్ ఎంత తీసుకుంటున్నాం, మన బాడీకి అవసరం ఉన్నంత రైస్ తీసుకోవాలి ఆర్ అవసరం ఉన్నంత కార్బోహైడ్రేట్ తీసుకోవాలి. సో ఇప్పుడు నేను మ్యారథాన్ రన్నర్ అనుకోండి, I can eat 1 kg of biryani and I can run a marathon. మ్యారథాన్ నేను వెళ్ళొచ్చు, ఒక 1 hour రన్నింగ్ చేస్తే కానీ అది డైజెస్ట్ అవ్వదు. ఇప్పుడు నాలాగా ఐఎమ్ ఎ సెడెంటరీ ఎంప్లాయీ, సో నాకు డెస్క్ జాబ్, సో నాకు అంత రైస్ అక్కర్లేదు, అవసరం లేదు. సో రైస్ ఎందుకు తింటామంటే మనకి ఇమీడియట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు నేను ఐఎమ్ టాకింగ్ ఆన్ దిస్ పాడ్కాస్ట్, సో నేను బ్రేక్ఫాస్ట్కి కొంచెం కార్బోహైడ్రేట్స్ తీసుకొని వచ్చాను. సో ఆ కార్బోహైడ్రేట్స్ తీసుకోకపోతే నాకు ఇమీడియట్గా ఐ ఫీల్ డల్. సో దానికోసం మనకు కార్బోహైడ్రేట్స్ అవసరం. సో అంతేకాని మనం అవసరం ఉన్న దానికంటే ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు 1 kg బిర్యానీ తిన్నాము, యూ డెంట్ రన్ ఫర్ 1 hour, మనం వాకింగ్ చేయలేదు. ఆ కార్బోహైడ్రేట్ బాడీలో ఏమవుతుందంటే విసరల్ ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి బాడీలో డిపాజిట్ అయిపోతుంది. సో ఆ విసరల్ ఫ్యాట్గా కన్వర్ట్ అయినప్పుడు ఆ ఫ్యాట్ వెళ్ళి మన ఆర్గన్స్ చుట్టూ ఫామ్ అవుతుంది. ఎక్కడ అంటే మన లివర్ చుట్టూ, ఇంపార్టెంట్ ఆర్గన్స్ చుట్టూ డిపాజిట్ అవుతుంది. మన ఓవరీస్ చుట్టూ డిపాజిట్ అయినప్పుడు పీసీఓడి వచ్చేస్తుంది. లివర్ దగ్గర డిపాజిట్ అయినప్పుడు మనకు ఫ్యాటీ లివర్ లాగా వచ్చేస్తుంది. సో విసరల్ ఫ్యాట్ రాకుండా చూసుకోవాలి. అది ఫస్ట్ థింగ్. ఈటింగ్ యోర్ కార్బోహైడ్రేట్స్ రైట్, అది ఫస్ట్ థింగ్ to note. Second thing, like you said, hormonal imbalance. Of course, women, when you reach 40s and over 40s, మీకు పెరిమెనోపాజ్ అనేది స్టార్ట్ అవుతుంది. పెరిమెనోపాజ్ స్టార్ట్ అయినప్పుడు ఈస్ట్రోజన్ అనేది తగ్గుతుంది, ప్రొజెస్ట్రాన్ అనేది తగ్గుతుంది.
అవి ఫ్యాట్ని మెటబాలైజ్ చేస్తున్నాయి. ఆ హార్మోన్స్ మనకి తగ్గిపోయినప్పుడు ఫ్యాట్ అనేది మెటబాలిజం, ఓవరాల్ బాడీ మెటబాలిజం తగ్గిపోయినప్పుడు మనం కొంచెం ఫుడ్ తిన్నా కానీ లావ్ అవుతుంటాం. సో దానికి యూ హ్యావ్ టు మెయింటైన్ ఇట్ విత్ ఎక్సర్సైజ్ అండ్ హ్యావింగ్ ప్రాపర్ మెంటల్ హెల్త్. అండ్ హ్యావింగ్ ఏంటి రిలేషన్? See, when you properly meditate, right, when you focus on your mental health, your hormones regulate properly. Okay? First is hormonal regulation. అంటే ఇప్పుడు instead of going to a gym, of course జిమ్కి వెళ్ళొచ్చు, మన వెయిట్ లిఫ్టింగ్ కూడా ఇంపార్టెంట్ మెనోపాజల్ ఉమెన్. అలాంగ్ విత్ దాట్ యూ నీడ్ అ ప్రాపర్ యోగా అండ్ మెడిటేషన్ అనేది కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దట్స్ వన్ థింగ్. ఇంకొకటి having proper amount of omega-3 rich foods. Right. Omega-3 rich foods అనేది walnuts, your avocados, your fish, ఇలా తీసుకోవాలి మెనోపాజల్ ఫుడ్స్ అనేది. సో స్విచ్ టు బ్రౌన్ కార్బోహైడ్రేట్స్, హ్యావ్ ఐరన్ రిచ్ ఫుడ్స్, హ్యావ్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ కార్బోహైడ్రేట్, టేక్ మోర్ ప్రోటీన్ రిచ్ డైట్, మోర్ omega-3 రిచ్ డైట్. ఇంపార్టెంట్ ఈజ్ హైడ్రేషన్, వాటర్ బాగా తీసుకోండి. ఇంకొకటి స్లీప్ రెగ్యులేట్ చేసుకోండి. స్లీప్ డిస్టర్బెన్సెస్ చాలా వస్తాయి ఆఫ్టర్ 40 బికాస్ ఆఫ్ యువర్ పెరిమెనోపాజల్ సిమ్టమ్స్. దానికోసం మనకి హర్బల్ హ్యాక్స్ ఉన్నాయి, లైక్ యూ కెన్ హ్యావ్ అశ్వగంధ ఆర్ యూ కెన్ హ్యావ్ మెలటోనిన్. బట్ మేక్ ష్యూర్ మన స్లీప్ సరిగ్గా ఉంటుందని. స్లీప్ సరిగ్గా ఉండకపోతే హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా వస్తాయి. మీరు చెప్తున్న పాయింట్స్ అన్నిటినీ మీరు మైండ్లో చెప్తుంటే నేను టిక్ కొట్టుకుంటున్నా, ఇది మనం చెయ్యం, సగానికి సగం చెయ్యం, కానీ కోరికలు అయితే మాత్రం బోలెడు ఉంటాయి, ఇలా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. బట్ ఎస్, డెఫినెట్లీ చాలా విషయాలు తెలిసినవే అనిపించినా కూడా ఆచరణలోకి పెట్టం కాబట్టి ప్రాబ్లం లాగా చూస్తూ ఉంటామేమో అని అనిపిస్తూ ఉంటుంది. టు బీ వెరీ ఆనెస్ట్ అండి, 40 దాటిన తర్వాత వెయిట్ లాస్ కష్టం అని అంటారు కదా, అది మేబీ మీరు ఇప్పుడు చెప్పిన ఈ రీజన్స్ అన్నీ బ్యారీ చేసుకోవాలేమో, అందుకనే కష్టంలా ఫీల్ అవుతామేమో. బికాజ్ మెటబాలిజం తగ్గుతుంది, బికాజ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ. మనకి 1 kg బాడీ వెయిట్కి 1 గ్రామ్ ప్రోటీన్ అన్న లెక్క ఎట్లయితే ఉంటుందో అట్లా కార్బోహైడ్రేట్స్కి కూడా ఏమన్నా ఉందా అండి? బికాజ్ కొంతమంది ఒక బౌల్ రైస్ తీసుకోండి చాలు అంటారు, కొంతమంది దిస్ ఇస్ ఈక్వలెంట్ టు 2 చపాతీస్, 2 మీడియం సైజ్ చపాతీస్ కదా అని అంటారు. సో కొన్నిసార్లు దాని గురించి ఎంత ఫోకస్ అయిపోతామంటే అసలు కార్బోహైడ్రేట్ని అవాయిడ్ చేసేస్తాం. అమ్మో ఇది కార్బోహైడ్రేటా, మనం తినకూడదు అని అవాయిడ్ చేసేసే పరిస్థితులకు కూడా వెళ్తూ ఉంటాం. ఓన్లీ ప్రోటీన్ డైట్, ఓన్లీ కీటో డైట్, ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాం. సో టు హ్యావ్ అ పిక్చర్ అబౌట్ ది బ్యాలెన్స్డ్ డైట్, మన బాడీ వెయిట్ ఎంత ఉంది, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 kgs 65 kgs ఉన్నారు, వాళ్ళు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, ఎంత కార్బోహైడ్రేట్ తీసుకోవాలి, ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, హౌ డు వి యాక్చువల్లీ differentiate the portional function of the diet? మళ్ళీ ఇదొక వాల్యూమ్ అంటారా? This is again a volume. So carbohydrate వచ్చేసి we don't need to count the carbohydrate is what I think, Deepti, because మనకు తెలియకుండానే అవసరం ఉన్నంత కంటే ఎక్కువగా వెళ్ళిపోతుంటుంది బాడీలోకి. అవును. సో బేసికలీ ఫుడ్లో మనకు ఒక 30% కార్బోహైడ్రేట్ ఉంటే సరిపోతుంది. బట్ ఇప్పుడు నన్ను అడిగితే I say that you don't need to actually look at your carbohydrate if you're taking the right amount of protein and fiber. Okay. ఇప్పుడు ప్రోటీన్ ఇప్పుడు మీరు 60 grams తీసుకొని, ఫైబర్ కూడా మీరు ఎక్కువ తీసుకొని, మీరు ఫ్యాట్ కూడా చూసుకొని తీసుకుంటే కార్బోహైడ్రేట్కి మీకు స్పేస్ తక్కువగా ఉంటుంది బాడీలో. సో 30% ఆఫ్ యువర్ డైట్ కెన్ బి కార్బోహైడ్రేట్, బట్ డోంట్ కంప్లీట్లీ అవాయిడ్, మినిమైజ్ ఇట్. సో ఇఫ్ యు ఆర్ టేకింగ్ సే 60 grams of protein or to 70 grams of protein, you will not be having space for extra carbohydrate. So that should be the thing. So you don't need, if I tell you take this much amount of carbohydrates, I don't want you to think and count your carbohydrate as you're eating, because obviously you will be eating more carbohydrates than needed per day. In fact, ఏ sugary thing తీసుకున్నా అది కార్బోహైడ్రేట్ కిందే లెక్క. ఎనీ గ్లూకోజ్ ఇన్సైడ్ గోయింగ్ ఇస్ లైక్ కార్బోహైడ్రేట్. 1 cup of టీ తాగుతున్నారు, అందులో 1 to 2 teaspoons షుగర్ ఉంటుంది. రైస్ తీసుకుంటున్నారు, అందులో ఉంటుంది. మీరు ఫైబర్ తీసుకుంటున్నారు, అందులో లిటిల్ బిట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఉంటుంది.
So anything that you're taking contains a little bit of carbohydrate. So don't count your carbohydrate. It is obviously మన అవసరం ఉన్నంత దానికంటే ఎక్కువగానే బాడీలోకి వెళ్ళిపోతుంది. కౌంట్ యువర్ ప్రోటీన్ Proteins. అండ్ కౌంట్ యువర్ ఫైబర్ అలాంగ్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ కార్బోహైడ్రేట్. Got it. ఇంకోటి కార్బోహైడ్రేట్ ఏది తీసుకోవాలి అనేది ఇంపార్టెంట్. ఎంత తీసుకుంటున్నాం దానికంటే ఎక్కువ. ఇప్పుడు ఐ విల్ టెల్ యూ, ఇఫ్ యు ఆర్ ఈటింగ్ వైట్ రైస్, ఐ విల్ టెల్ యూ టు స్విచ్ టు బ్రౌన్ రైస్ ఆర్ మిల్లెట్స్. అది స్విచ్ చేసినప్పుడు అందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఇంతకంటే ఎక్కువ తినలేము. సో సీయింగ్ వాట్ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ యూఆర్ టేకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంకొకటి మన ఫ్రూట్స్లో కూడా కార్బోహైడ్రేట్ ఉంటుంది. అది లేనిది ఏంటి చెప్పండి. సి, సో ఐఎమ్ సేయింగ్ మనం కౌంట్ చేసుకొని అక్కర్లేదు దీప్తి. కౌంట్ యువర్ ప్రోటీన్ అండ్ కౌంట్ యువర్ ఫైబర్, బట్ డోంట్ కౌంట్ యువర్ కార్బోహైడ్రేట్. చేయాల్సింది చేస్తే చాలు, అతిగా ఆలోచించి మొత్తానికి నాశనం చేయొద్దు అంటున్నారు సింపుల్ గా. So counting carbohydrate is not a big thing, and also don't go on to diets which have names like keto. ఇది నేమ్ keto. సో ఇందులో కార్బోహైడ్రేట్ లేదు, బట్ కీటో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటున్నాయి. వెజిటబుల్స్ తింటారు కీటోలో, అందులో కార్బోహైడ్రేట్ ఉంటుంది. So just to tell the common people there is no carbohydrate, they have coined that name. Keto diet అంటే fat and protein. అది ఎవరికి చేశారంటే పీపుల్ విత్ ఎపిలెప్సీ, ఫిట్స్ ఉన్న వాళ్ళకి ఈ డైట్ కనిపెట్టారు అప్పట్లో. ఏంటంటే గ్లూకోజ్ తక్కువ ఉంటుంది అందులో, సో బ్రెయిన్ యాక్టివిటీ తగ్గుతుంది. సో వాళ్ళు ఈ కీటో డైట్ తీసుకోవాలి. మరి మనం ఎందుకు ఫాలో అవుతున్నాం? నాట్ లైక్ యూ అండ్ మీ. ఓకే, ఏ ఫ్యాన్సీ నేమ్ వస్తే ఆ డైట్ ఫాలో అయిపోవడం ట్రెండ్ అయిపోయింది. No. So if a diet is working for Deepti, for example, ఇంత కార్బోహైడ్రేట్, ఒక స్మాల్ కప్ ఆఫ్ కిన్వా or small cup of millets with one dal and one curry and one curd, that kind of plate is working for Deepti, call it Deepti diet and follow it. Do not follow what Lakshmi is following or ABC is following. యూ హ్యావ్ టు చెక్ మీకు ఏది వర్క్ అవుతుంది, మీకు ఏ ఫుడ్స్ వర్క్ అవుతున్నాయి. ఇప్పుడు ఎవరో మీ ఫ్రెండ్ ఎవరో డైటిషియన్ దగ్గరికి వెళ్ళి ఈ డైట్ చార్ట్ ఇచ్చారు నువ్వు కూడా ఫాలో, అలా మీకు వర్క్ అవ్వదు అది. సో ఎవరికి ఏ డైట్ వర్క్ అవుతుందో మీ బ్లడ్ టెస్ట్ చూసి మీకు బాడీలో ఏ డెఫిషియన్సీ ఉన్నాయి చూసుకొని అది డెఫిషియన్సీస్ రిజాల్వ్ చేస్తారు న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్తే. ఆ డెఫిషియన్సీస్ రిజాల్వ్ చేసినప్పుడు మీకు బాడీలో న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ సరిగ్గా అవుతుంది. అయినప్పుడు మీకు గోల్ ఏది, ఏదైనా డెఫిషియన్సీ ఉంటే దాన్ని రిజాల్వ్ చేయడానికి డైట్ ఇస్తారు. అదే అసలు డైటే ప్రాబ్లం అయితే ఓవర్ వెయిట్ ఉన్నారు వాళ్ళకి డైటే కష్టం అని అనుకుంటే వాళ్ళ కోసం ఏం డైట్లు ఇస్తారు? అప్పుడైనా ఈ కీటో డైటో లేకపోతే ఫ్రూట్ డైటో అట్లా ఏమైనా ఫాలో అవ్వాలా? అక్కర్లేదు దీప్తి. సో బేసికలీ డైట్ అంటే ద ఫస్ట్ 3 words ఐ డోంట్ లైక్, ఇట్స్ DIE. సో డోంట్ కాల్ ఇట్ అ డైట్, call it a nutritious food. Okay, food should give you happiness, food Correct. should give you health, food should give you nourishment. So there is a way of eating and losing weight. Okay, if you are overweight, మీరు 1000 calories తీసుకుంటేనే వెయిట్ తగ్గుతారు అని లేదు అలా. I can give you 1800 calories or 2000 calories and make you lose weight. ఆ పోర్షన్ కంట్రోల్ అనేది తెలియాలి. పోర్షన్ కంట్రోల్ అనేది తెలియాలి. ఇంకొకటి, ఇఫ్ అ పర్సన్ ఈజ్ ఓవర్ వెయిట్ 3000 calories తీసుకుంటున్నారు ఆయనకి ఆ పర్సన్, సో వీక్లీ ఒక 500 calories తగ్గించి క్యాలరీ డెన్స్ ఫుడ్స్ అనేవి తగ్గించి ఇప్పుడు సాలెడ్స్ తీసుకోవచ్చు. సాలెడ్స్లో మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది, లార్జ్ క్వాంటిటీ తీసుకున్నా కానీ అందులో క్యాలరీస్ తక్కువ ఉంటాయి. సో అలాంటి ఫుడ్స్ అనేవి మీరు న్యూట్రిషన్ దగ్గరికి వెళ్తే షీ విల్ టెల్ యూ మీరు నైట్ ఏం తీసుకోవాలి, ఆఫ్టర్నూన్ స్నాక్స్కి ఏం తీసుకోవాలి, లంచ్కి ఏం తీసుకోవాలి. కానీ స్టార్వ్ చేసి మీరు డైట్ చేసి మీరు మార్నింగ్ ఒక ఇడ్లీ, సో ఐ హవ్ సీన్ అ రీసెంట్ న్యూట్రిషనిస్ట్, సో కాల్డ్ న్యూట్రిషనిస్ట్ గివింగ్ అ డైట్. మార్నింగ్ ఒక 2 idlis, మధ్యాహ్నం ఒక చపాతి, నైట్ సంథింగ్ విత్ జవార్, 1 dosa or 1 roti. దట్ ఈస్ నాట్ హౌ యూ లూజ్ వెయిట్. ఎడారిలో తప్పిపోయిన ప్రాణాల్లో ఉంటాయి పాపం, ఎప్పుడెప్పుడు ఫుడ్ చూస్తే కనపడి తినాలా అనిపిస్తుంది. మీరు నీరసంగా పడుకొని డే అంతా నీరసంగా పడుకొని ఏంటి అంటే నేను న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళాను, ఐ పేడ్ హర్ అ బాంబ్, ఒక చాలా ఫీజు తీసుకుంది, ఈ డైట్ ఇచ్చింది, ఇది నేను ఫాలో అవ్వాలి 1 month అంటే దట్ ఈస్ నాట్ ద కైండ్ ఆఫ్ డైట్ యూ షుడ్ బి ఫాలోయింగ్. సో మీరు డైట్ చేసినప్పుడు
మీ స్కిన్ గ్లో అవ్వాలి, మీ హెయిర్ బాగా అవ్వాలి, యూ షుడ్ ఫీల్ ఎనర్జెటిక్, యూ షుడ్ ఫీల్ హ్యాపీ, ఎట్ ద సేమ్ టైం లూజ్ వెయిట్. ఇవన్నీ కాంబినేషన్ ఉంటేనే మీ డైట్ న్యూట్రిషియస్గా ఉన్నట్టు అది. దట్స్ సరే లక్ష్మి గారు, ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను మిమ్మల్ని పర్సనల్గా కలుస్తున్నాను. మీరు చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ మ్యాచ్ అయ్యేటట్టుగా మీరు నాకు ఒక డైట్ చెప్పాలి ఇప్పుడు. సో దట్ ఈస్ అ మిత్ దీప్తి. వెన్ పీపుల్ థింక్ నేను డైట్ చేస్తున్నాను అని అంటే ఆకలితో ఉండాలి. నో, ఆకలితో లేకుండా కూడా డైట్ చేయాలి మీరు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ గుడ్ డైట్. అండ్ ఎనీథింగ్ దట్ ఈస్ డైట్ అంటే సస్టైనబుల్ ఉండాలి. ఇప్పుడు దీప్తి కేమ్ టు డాక్టర్ లక్ష్మి టు లూజ్ వెయిట్. You are with me for 3 months. I will help you lose oka 10 kgs, 15 kgs. And then after 3 months, or you can come with me for another 3 months. 6 months tarvata, I will ask you, Deepthi, what is the food that you need to eat to lose weight? Meer cheppandi. Ee week you 2 kgs taggalante, nu ela diet follow avvali. So nutritionists ante, they have to help you know yourself. చాలాసార్లు లక్ష్మి గారు మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది. న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్తాము, వాళ్ళు ఒక డైట్ ప్యాటర్న్ చెప్తారు, చాలా వరకు ఫాలో అవుతాం. కానీ డ్యూరింగ్ పీరియడ్స్ ఆఫ్ స్ట్రెస్ లేదా డ్యూరింగ్ పీరియడ్స్ ఆఫ్ ది మెన్స్ట్రల్ సైకిల్ కొన్నిసార్లు తెలియకుండా డిప్రెషన్లో ఉన్న, వర్క్ లోడ్ ఎక్కువైనా, మెన్స్ట్రల్ సైకిల్ ఫేజెస్లో అయినా ఎమోషనల్ ఈటింగ్ తినేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. అది ఎంత కంట్రోల్ చేసుకోవాలనిపించినా పాపం అప్పుడు డైట్ అన్న పదం గుర్తురాదు, ఓవర్ వెయిట్ అన్న పాయింట్ గుర్తురాదు. తింటే ఏదో ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్ కదా? I know exactly. I have that too. I have those phases also. So how do we overcome that? There is a hack for that. So when I was doing my PhD, there was a topic on emotional eating. How to control that. Okay? First thing is, when you get emotional, don't connect your emotions to your food. Have some other hobby. If you're emotional, if you feel like crying, or for no reason, sometimes before your periods you feel like crying. Exactly. Correct? So get up in the morning, go for a small walk around. ఎక్కడన్నా కాలనీలో వాక్ వెళ్ళండి, లేకపోతే కేబీఆర్ పార్క్ వాక్ వెళ్ళండి. డూ సంథింగ్ అవుట్ ఆఫ్ ది ఆర్డినరీ. ఓకే? సో ఆర్ ఇఫ్ యూ లైక్ పెయింటింగ్, డూ సమ్ పెయింటింగ్ ఇఫ్ యూర్ ఫీలింగ్ డల్. Or go out with a friend, have a lunch with a friend. So connect your emotions to something else other than food. అది కాదు, నేను midnight లేసాను 11 o'clockకి, ఐఎమ్ గెటింగ్ మై పీరియడ్ టుమారో, నాకు కొంచెం స్వీట్ తినాలని ఉంది. సో హ్యావ్ యువర్ స్వీట్, బట్ దెర్ ఈస్ అ థియరీ ఆఫ్ 3 bites. So if you have 1 bite, close your eyes and feel the food. Have your second bite, close your eyes, chew your food, chew it for 2-3 minutes. And then have the third bite and close your eyes and chew it. A 3 bites tarvata, 4th bite is for yourself. Your brain is actually satisfied with the 3 bites. నిజమా? Yeah, there's a theory of 3 bites. So how do you control your cravings is, there is this theory. You can try it. It should work probably. లేకపోతే ఆ థియరీ ఎందుకు చెప్తారు? Yeah. మెన్స్ట్రల్ సైకిల్ని బేస్ చేసుకుంటూ ఫుడ్స్ ఏమన్నా ఉంటాయా? లైక్ ఫస్ట్ 4 days ఆఫ్ ది సైకిల్ ఈ ఫుడ్స్ తింటే మంచిది, నెక్స్ట్ ఆ విండో పీరియడ్లో ఉన్నప్పుడు ఈ ఫుడ్ తింటే మంచిది, మళ్ళీ అగైన్ వెన్ యూర్ బాడీ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ద నెక్స్ట్ సైకిల్ ఈ ఫుడ్స్ తింటే మంచిది. సో దట్ ఈ ఫుడ్ తినడం వల్ల యూ బ్లీడ్ వెల్ అండ్ ది అబ్డామినల్ క్రాంప్స్ ఇట్ విల్ బి రెడ్యూస్డ్. ఆర్ బికాస్ బ్లడ్ లాస్ అవుతుంది కాబట్టి కావాల్సినంత అనమిక్ కండిషన్ నుంచి యువర్ బాడీ ఈజ్ రికవర్డ్ అన్నట్టు. So menstrual cycle is a part of every woman's life. So menstrual cycle related foods ఏమన్నా ఉంటాయా? So there is something called as seed cycling, right? So ee seed cycling lo you take different kinds of seeds like pumpkin seeds, sunflower seeds. Ila different kinds of seeds, if you are taking few before your periods and few after your periods, okay? So that kind of controls, it kind of regulates your period. Oh wow. It doesn't manage the pain, but it helps in regulating your periods. So period ki mundara em tinali, period tarvata em tinali? So it depends on that particular person. So there are different kinds of seeds mixture which we give depending on the opposite person. So one thing doesn't suit everybody. Acha. So you have to go to your nutritionist to find out what actually suits you.
బట్ దెర్ ఇస్ అ థియరీ పీరియడ్స్కి ముందర నట్స్ సీడ్స్ వాట్ యు హ్యావ్ సజెస్టెడ్ పీరియడ్ తర్వాత ఆ సీడ్స్ తీసుకోవడం వల్ల పీరియడ్ సైకిల్ రెగ్యులేట్ అవుతుంది అని అంటున్నారు. వండర్ఫుల్ వండర్ఫుల్. ఎన్ని కొత్త విషయాలు తెలుసుకుంటున్నానో ఇవాళ పాడ్కాస్ట్లో. దెన్ మూడ్ స్వింగ్స్, దీని గురించి ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా. మూడ్ స్వింగ్స్కి కానీ లేకపోతే ఈ బ్రెయిన్ ఫాగ్ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం. విల్ బి వెరీ యాక్టివ్, మంచి కాన్వర్జేషన్లో ఉంటాం, సడన్గా బ్రెయిన్ ఫాగ్. ఏం జరిగింది, ఒక ఫ్యూ సెకండ్స్ బ్లాంక్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని కంట్రోల్ చేయడానికి ఆరల్స్ ఫర్ మూడ్ స్వింగ్స్, దీన్ని కంట్రోల్ చేయడానికి కూడా మీరు చెప్పినట్లుగా ఆ 3 bite థియరీ వర్క్ అవుతుందా? See, 3 bite theory is for a craving, midnight craving. So also this is like the sugar craving that you're asking me about. So sugar craving control cheyadaniki kuda, if your gut microbiome is balanced, then you do not get sugar cravings. Mana gut microbiome imbalance ka unnappudu sugar cravings vastayi. So danki you have to eat good fiber, you have to see what kind of, so ఈ మధ్య we have a gut microbiome test as well. సో అందులో ఆ టెస్ట్ చేశాక మనకు రిపోర్ట్లో వస్తుంది ఏ కైండ్ ఆఫ్ ఫుడ్స్ మీరు తీసుకోవాలి, ఏ కైండ్స్ ఆఫ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఏంటండి ఆ టెస్ట్ ఏంటి? ఇస్ ఇట్ అవైలబుల్ ఆల్ ఓవర్? ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ మోస్ట్ హాస్పిటల్స్ అరౌండ్. ఇట్స్ కాల్డ్ ద గట్ మైక్రోబయోమ్ టెస్ట్. సో అందులో phase 1లో ఏం ఫుడ్స్ తీసుకోవాలి, ఏం అవాయిడ్ చేయాలి, అలా phase 1, phase 2, phase 3 ఉంటుంది. సో వాళ్ళు చెప్తారు ఏం తీసుకోవాలో. సో గట్ మైక్రోబయోమ్ బ్యాలెన్స్ చేసుకుంటే మీకు షుగర్ క్రేవింగ్స్ అనేవి రావు. సో గట్ మైక్రోబియంని ఎలా బ్యాలెన్స్ చేస్తాం? అది మళ్ళీ ఇంకొక సెపరేట్ పాడ్కాస్ట్ అంటారా? That's a whole different chapter. And again, holistic wellness, your sleep, your stress, your hydration, what kind of food you're taking, how you're sleeping, what kind of environment is around you. Also, it's very interesting. I was listening to a podcast where I've seen that if you are friends with somebody you hang out with, or if you are with a sibling, mostly your gut microbiome is similar. సో ద కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ యూఆర్ ఇన్, అంటే మనం ఏ ఎన్విరాన్మెంట్లో ఉంటున్నాం, సో ఎవరితో ఉంటున్నాం, ఎవరితో తింటున్నాం, సో వాళ్ళ గట్ మైక్రోబయోమ్, వీళ్ళ గట్ మైక్రోబయోమ్, మీ ఫ్రెండ్స్ది. ఇఫ్ యు ఆర్ ఈటింగ్ టుగెదర్, ఇఫ్ యు ఆర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ టుగెదర్, గట్ మైక్రోబయోమ్ సిమిలర్ ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అన్ ఆప్టిమల్ హెల్త్ బాగుండాలి అనుకుంటే, బీ ఫ్రెండ్స్ విత్ పీపుల్ హూ హ్యావ్ హెల్తీ హ్యాబిట్స్. ఫుడ్ తింటంలో కానీ, స్లీపింగ్ టైంలో కానీ, ద వే దే థింక్, సో ద హోల్ ఎన్విరాన్మెంట్ మ్యాటర్స్ ఫర్ యువర్ గట్ మైక్రోబయోమ్. సో ఇఫ్ టైమ్ పర్మిట్స్ అండ్ మీరు కూడా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా అవకాశం ఇస్తే ఈ గట్ హెల్త్ గురించి ఒక సెపరేట్ పాడ్కాస్ట్ ఇన్ డీటెయిల్డ్గా చేద్దాం. బికాజ్ ఎక్కువగా వింటున్నాము గట్ హెల్త్ అండ్ ఇప్పుడు మీరు గట్ మైక్రోబియోమ్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఎవరో ఒక రినౌడ్ పర్సన్ మాట్లాడుతుంటే విన్నాము, మనకి బ్రెయిన్ అండ్ హార్ట్ ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు ఇట్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఆఫ్ ది బాడీ ఈజ్ ది గట్. సో గట్ బ్రెయిన్ కనెక్షన్ is something which they say, I have a gut feeling that this is going to happen. So that brain and gut connection is real. మీరు బ్రెయిన్ ఫాగ్ గురించి అడిగినప్పుడు నేను అందుకని గట్ మైక్రోబయోమ్ దగ్గరికి వెళ్ళాను. కరెక్ట్. సో మీ గట్ హెల్త్ బాగుంటే యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ బ్రెయిన్ ఇష్యూస్. లైక్ యువర్ మెంటల్ హెల్త్ విల్ బీ గుడ్. The way you think will be good, and you'll be active most of the time. And also most of the diseases ni manam gut health tho cure cheyochu anu kuda vintunnamu. See, gut health anedi, it's not something different, or it is not something out of the ordinary topic ochindi ani kaadu. So basically it's balance. So if you have balance in life, you will have good gut microbiome. ఈ మధ్య చాలా మందికి యంగ్స్టర్స్కి కోలాన్ క్యాన్సర్స్ ఎక్కువైపోయాయి. ఎందుకు అని అంటే ద కైండ్ ఆఫ్ ఫుడ్ దట్ దే ఆర్ ఈటింగ్. సో మోస్ట్లీ ఫాస్ట్ ఫుడ్స్, బికాస్ ఇన్ని కెఫేస్ ఓపెన్ అయ్యాయి బయట. ఎవ్రీ వీక్ యూ గో టు వన్ కెఫే. వీక్లీ హౌ మెనీ టైమ్స్ ఆర్ యూ ఈటింగ్ అవుట్ సైడ్? సో ఐఎమ్ నాట్ సేయింగ్ మీరు బయట తినకూడదు అనట్లేదు. బయట రెస్టారెంట్స్లో కూడా గుడ్ చాయిస్ మేక్ చేయండి. మీరు గ్రిల్ చికెనో, సాలెడో అలాంటివి తీసుకోండి. హెల్తీ డెజర్ట్స్ తీసుకోండి. యోగర్ట్ బౌల్స్ వస్తున్నాయి, అలాంటివి తీసుకొని మీరు జస్ట్ మెయింటైన్ అ బ్యాలెన్స్. బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటే, బ్యాలెన్స్డ్గా లివ్ చేస్తే, హౌ యూ ఈట్, హౌ యూ డ్రింక్, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్
your gut microbiome. అందరూ చెప్పేలాగా బయట ఫాస్ట్ ఫుడ్స్ తినద్దు, పానీపూరీలు అవాయిడ్ చేయండి, మిర్చి బజ్జీలు ఆపేసేయండి అని అంటే అది ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదేమో. కానీ బయట తినడంలో కూడా హ్యావ్ ప్రాపర్ చాయిసెస్, ఆలోచిస్తూ మేక్ అ చాయిస్ అంటున్నారు మీరు, కాన్షియస్గా మేక్ అ చాయిస్ అంటున్నారు. ఇప్పుడు యాజ్ అ న్యూట్రిషనిస్ట్ ఐ బిలీవ్ ఇన్ బ్యాలెన్స్, దీప్తి. ఐ గో అవుట్, హ్యాంగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్, ఐ గో అవుట్ విత్ కిడ్స్, సో వీ గో అవుట్ టు ఈట్ చాట్. So you can ask me like how I eat chaat. So it's not necessary that you need to eat a puri chaat place lo. Chole bhature puri tinakunda. What make a healthy choice? Maybe he might be having a makhana bel. మఖానా అంటే ఈ మధ్య లోటస్ సీడ్స్ వస్తున్నాయి, దాంతో బేల్ పూరి చేస్తారు. ఆర్ రెగ్యులర్ బేల్ పూరి ఈజ్ ఆల్సో గుడ్. రెగ్యులర్ బేల్ విత్ లాట్ ఆఫ్ గ్రేటెడ్ క్యారెట్ అండ్ గ్రేటెడ్ కుకుంబర్, ఎక్కువ వెజిటబుల్ వేసి అందులో బేల్ పూరి వితౌట్ ఆయిల్ తీసుకోవచ్చు. సో మార్గం ఉంటుంది, there's a will, there's a way. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు రెస్టారెంట్కి వెళ్ళారు, యూ హ్యావ్ టు ఆర్డర్ సంథింగ్, సీ ద హెల్తీయెస్ట్ ఇన్ ద మెన్యూ అండ్ టెల్ ద పర్సన్, అంటే వాడికి వెయిటర్కి చెప్పొచ్చు, బాబు నాకు కొంచెం ఆయిల్ తక్కువ వేయండి, ఆర్ గెట్ మీ మోర్ సాలెడ్, యునో, things like that. It's a way of how you know, if you think, you can mold yourself. Got it. So everything is up here. If you want to pass an IAS exam, you have to think here first. Or if you want to pass an MSET exam, ikkada alochichukovali. So everything is in, you know, మహేష్ బాబు గారు లాగా ఇక్కడ ఫిక్స్ అయితే అప్పుడు మనం స్ట్రైట్ గా వెళ్ళిపోవచ్చు. I agree with him. సో ఇక్కడ ఫిక్స్ అయితే నా మాట నేనే ఎగ్జాక్ట్లీ ఫిక్స్ అవ్వాలంతే. అవనికి ఆ ఫిక్సింగ్ ప్రాబ్లం, ట్యూనింగ్ ప్రాబ్లం దగ్గరే వీఆర్ గెటింగ్ డిలేట్. Yes, and also there's one thing which says like if you do one thing for 21 days, it becomes a habit. And మన హిందూ ప్రకారం, you know, there's a mandala అని ఉంటుంది, మండల కాలం. So it's a round thing. So అందులో circles, if you see, they're 45. So our 45 circles, and if you start meditation or if you start something good, do it for 45 days antar mana, according to Hindu mythology prakaram. 45 days meer cheste, it will become a habit.